పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజలకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని జనగామ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టిన జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డితో పాటుగా పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఉచితంగా అమలు చేయాలని చెప్పేసి అలా భారత రాష్ట్ర సమితి జనగామ నియోజకవర్గం ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ఎల్ఆర్ఎస్ పథకాన్ని 2.5 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అనేక మంది చాలా మంది సంతోషపడ్డారు. మాకు అనధికార లేఅవుట్లు అయినాయి, కొన్ని అక్రమ లేఅవుట్లు అయినాయి, కొన్ని ఊరికనే గీతలు గీసి మొత్తం మీద పర్మిషన్ కూడా లేకుండా కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు, కానీ కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా చేసిండ్రు. మాకు ఒక చట్టబద్ధత దొరుకుతుంది, మాకు దీని ద్వారా కొద్దిగంత ఇంటికి లోన్ తీసుకోవచ్చు, మేము ఇల్లు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు అనేక మంది అప్రోచ్ అయితే ఆ అనధికారికంగా ఉన్న వాటిని, అనుమతి లేని వాటిని, తెలుసో తెలియకో చేసిన వాటిని క్రమబద్ధీకరణ చేయాలనే ఉద్దేశంతో గ్రామ సీమల్లో, పట్టణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీ ఏరియాల్లో ఎక్కడెక్కడ చేసిన వాటిని కూడా అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాం, చట్టబద్ధత కల్పిస్తాం. తద్వారా వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకుని రేపు పొద్దున ఎవరు బెదిరించకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఆనాటి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఒక 1000 రూపాయలు కట్టి ముందు చేసుకోమని చెప్పిన సందర్భంగా ఆ 1000 రూపాయలు కట్టిన తర్వాత ఆనాడున్న ప్రతిపక్ష నాయకులు అనేక మంది కూడా లేదు దీని మీద ఏదో లక్షల కోట్ల మీద సంపాదిస్తారు, అది డైరెక్ట్ గా ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వానికి ఎంత ఫీజు ఉన్నా కూడా ప్రభుత్వానికి వస్తుంది. ఆ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా మరలా ఆ యొక్క లోకల్ బాడీస్ కానీ వాటికి అయిద్దని చెప్పేసి నీళ్లు ఇచ్చినాం. ఆ 80% నీళ్లు ఇస్తే ఇవాళ కనీసం అందులో 50% కూడా మీరు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఇలా బొమ్మకూరు తపాస్పల్లిలో నీళ్ళ యొక్క తక్కువ ఉన్నాయి. ఇవాళ ఇంత ముందు ఆ రిజర్వాయర్లను నింపినాం, తద్వారా చెరువులను నింపినాం, తద్వారా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడం ద్వారా ఒకవైపున కాలువల ద్వారా నీళ్లు, మరోవైపు చెరువుల ద్వారా నీళ్లు, మరోవైపు ఇలా భూగర్భ జలాలు పెంచినాం. వచ్చిన 3 నెలల్లోనే మీ యొక్క వికృత స్వరూపాన్ని మీరు చూస్తున్నారు. దేవాలయంలో గోదావరిలో నీళ్లున్నాయి, ఖచ్చితంగా ఎత్తండి, ధర్మసాగర్లో పోయండి. అక్కడి నుంచే మన దగ్గర ఇలా ఎక్కడికైతే మన బొమ్మకూరు గాని, లక్నూరు గాని, లేకపోతే బచ్చనపేట ఏరియాకి ఇచ్చే తపాస్పల్లిలో గాని ఖచ్చితంగా మీరు నీళ్లు వెంటనే నింపాలి, పంటలను కాపాడాలి, రైతులను ఆదుకోవాలి, కరెంటు సక్రమంగా ఇవ్వాలి. బోర్లు గాని బోర్లు ఎండిపోవడం, అదేవిధంగా మోటార్లు ఎండిపోతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి. 4-5 సంవత్సరాల్లో మోటార్లు కాలిన చరిత్రనే లేదు. 4-5 సంవత్సరాల నుంచే మంచినీటి సమస్య లేదు. 4-5 సంవత్సరాల నుంచే ఇవాళ ప్రతి చేను కూడా నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉన్నది. మేము మంచిగా ఇచ్చిన కరెంటుని 3 నెలల్లోనే మేము ఇచ్చిన కరెంటు ఎట్లా మాయమైంది? 3 నెలల్లోనే మేము మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చినాం. ఆ మంచి నీళ్ళు ఎక్కడికి మాయమైపోయినాయి? మేము సాగునీళ్ళు ఇచ్చినాం. 9 నాడు రుణమాఫీ ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ ఇచ్చిండ్రా? మామూలుగా ఇచ్చే రైతు బంధును కూడా ఇప్పటిదాకా ఇవ్వలే. మామూలుగా ఇచ్చే రైతు బంధును 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు, ఇంతవరకు ఇవ్వలే. రైతు బీమా, ఒక రైతు చనిపోతే ఇవాళ 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వాన్ని. రైతు బీమాను ఎత్తేస్తున్నారు, ఉచిత కరెంటును ఎత్తేస్తున్నారు.